మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. సంక్రాంతికి వస్తున్నాం. అలా సంక్రాంతికి వచ్చింది. ఇప్పటికీ స్టిల్ థియేటర్స్ లో కంటిన్యూగా రన్ అవుతూ హౌస్ఫుల్స్ అవుతూ షోస్ అన్ని బుక్ అయిపోతూ ఎక్కడా ఖాళీ లేకుండా వెంకీ మామ కెరియర్ లోనే హైయెస్ట్ బిగ్గెస్ట్ బడ్జెట్ కలెక్ట్ చేసినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. మరి ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ సినిమా స్టార్ట్ అవ్వక ముందు ప్రమోషన్స్ చూస్తూ ఉంటాం. సినిమా జరుగుతున్నప్పుడు లేదంటే రిలీజ్ అయిన తర్వాత వారం రోజుల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ చూస్తుంటాం. అయినా సినిమా వచ్చి 10 రోజులు 12 రోజులు 13 రోజులైనా కూడా భీమవరంలో రీసెంట్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ లాంటి ఒక ప్రమోషన్ ని పెట్టారు. ఆ ప్రమోషన్స్ లో వెంకీ మామ ఎనర్జీకి ఆడియన్స్ అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆయన ఏజ్ లో ఆయనున్న ఎనర్జీకి ఆయనకున్న పాజిటివ్ లెవెల్స్ కి అందరూ ఫిదా అయిపోతున్నారు అనమాట. భీమవరం సక్సెస్ ఈవెంట్ లో వెంకీ మామ పర్ఫార్మెన్స్ కి పాజిటివ్నెస్ కి అందరూ ఫిదా అయిపోయారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఉన్న మిగతా సీనియర్ హీరోస్ అందరినీ కూడా దాటుకుంటూ వెంకీ మామ ఒక స్టాండర్డ్ ఇట్లా సెట్ చేసింది అనమాట. ఆల్మోస్ట్ 270 crores గ్రాస్ కలెక్షన్ చేసుకుని 300 కి దగ్గరలో ఉంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఇప్పటిదాకా వెంకీ మామ మూవీలో F2 గానీ F3 గానీ ఒక మంచి మార్క్ నైతే క్రియేట్ చేసిన గానీ ఇంత సక్సెస్ ని క్రియేట్ చేయలేదు. అయితే 200 కోట్ల మార్క్ తో ఓన్లీ చిరంజీవి గారు దగ్గరగా 200 కోట్లు టచ్ చేశారు గానీ బాలయ్య బాబు గారు గానీ వాళ్ళెవరు ఇంకా ఆ మార్క్ ని క్రియేట్ చేసుకోవాలా. చిరంజీవి గారి మార్క్ నే వెంకీ మామ దాటేసి 270 దగ్గర ఆగి కూర్చున్నాడు అనమాట. సో మొత్తానికి ఇప్పటిదాకా ఎప్పుడూ కూడా సీనియర్ హీరోస్ అంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారే అనిపించే పోటీలో ఎప్పుడు రానటువంటి వెంకీ మామ ఒక్కసారిగా వచ్చి అందరు రికార్డ్స్ ని స్వీప్ అవుట్ చేసి మరి ఇలా ఆకాశాన్ని ఎక్కి కూర్చున్నాడు. కొన్ని చోట్లయితే RRR అండ్ పుష్ప 2 రికార్డ్స్ ని కూడా చెరిపేసింది ఈ సంక్రాంతికి వస్తున్నాం. ఇందుకే సినిమా ఎంతమంది చూసారా చూడలేదా? చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఎలా అనిపించిందో. చూడని వాళ్ళు ఎందుకు చూడలేదో కమెంట్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరేం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.